ఊరికి ఏం న్యాయం చేస్తారు? హన్మకొండ జిల్లాలోని నాయిం నగర్ బ్రిడ్జ్ వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానంగా నాయిం నగర్ బ్రిడ్జ్ వద్ద బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. బ్రిడ్జిని నిర్మించానంటూ కేటీఆర్ అంటున్నాడు. ఒకవేళ నువ్వు నిర్మించి ఉంటే పూలమాలతో సత్కరిస్తా, లేకపోతే నీకు ఏ దండలు వేయాలో నీవే చెప్పాలని నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలను మోసం చేసి గెలిచారు. కాళోజీ జంక్షన్ ను మీరు మధ్యలో వదిలేశారు. 40 కోట్ల చెక్కు తెచ్చి కంప్లీట్ చేశాము. మేము కూడా మీలాగా మాట్లాడితే తట్టుకోలేరు. చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు? మీ అసత్యపు మాటలు వింటే కాళోజీ నారాయణ లాంటి తెలంగాణ మేధావులు ఆత్మహత్య చేసుకుని ఉండేవారని రాజేందర్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించారు. మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారులు ప్రతి వాడ నాయిం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. 10 గంటలకు ఒక్కడు రాడు నాకు తెలుసు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడి తప్ప వేరేది లేదు. ఓ దొంగ యూట్యూబ్ ఛానళ్ళలో 30-40 పెట్టిండు. అవి అసలు వాటికి ఎఫెక్ట్ పడేటట్టు. వాటి ద్వారా నిజాలు అబద్ధాలు నిజాలుగా ప్రచారించడానికి మనం రోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద రోజు ట్రోల్ చేస్తూ అంటాడు. రోజు ప్రెస్ ముందు మాట్లాడి అవతల పడుతుంటాడు దొంగ తిరిగా. రాడు బయటికి. ఎందుకంటే ఇక్కడ మేము ఆధారాలతో చూపిస్తున్న బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు మేమే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు. మేము స్టార్ట్ చేసి కూలగొట్టిన కాడికి వెళ్ళి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. పేపర్లు, టీవీలు, ఇన్నిట్లల్లా ప్రతి దాంట్లో ప్రసారమైంది. మరి నోరెట్టు వచ్చింది అబద్ధం ఆడటానికి? నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. మొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు. ఓ దుకాణం పెట్టిండ్రు. ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతగాలే దద్దమ్మలు. ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది. మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారులు ప్రతి వాడ నాయిం నగర్ వాసి ఒక్కడు చెప్పిన మంచిర్యాల జిల్లా